అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 2. రాసిన వారు సుధామోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, తలుపు తీసి ఎదురుగా ఉన్నామని చూసి అవాక్కయింది సింధు. వచ్చిన ఆమె అలా నించు చూస్తూనే ఉంది సింధుని. రాజీ, ఏంటిది, నిజమేనా? రారా అంటూ స్వాగతించింది సింధు. సింధు కళ్ళల్లో మెరుపు, ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడున్నావు రాజీ? ఎంతకాలమైంది నిన్ను చూసి. ఇంతకాలానికి గుర్తొచ్చానా అంటూ గలగల ప్రశ్నలు అడిగేస్తూ లోపలికి వెళ్ళబోతోంది సింధు. రాజీ అక్కడే నిలబడిపోయింది. వెనక్కి తిరిగి చూసింది సింధు. అదేంటి రాజీ, అక్కడే నిలబడిపోయావే, రా అంటూ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని లోపలికి తీసుకురాబోయింది. తన చేతిని వెనక్కి లాక్కొని లోపలికి వచ్చింది రాజీ కోపంగా. నన్ను అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, అసలు నీకు నేను గుర్తున్నానా సింధు? నాకు కోపంగా ఉంది నీ పైన అంటూ వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుంది రాజీ. అరే, అలా ఎలా మర్చిపోతాను రాజీ? నీతో కలిసి చదువుకున్న రోజులు కేవలం 2 ఏళ్ళు అయినా మర్చిపోలేని అనుబంధం మనది అంటూ తన భుజం పైన చేయి వేయబోయింది సింధు. ఇలా కబుర్లు బాగానే చెప్తావు, కానీ నన్ను కలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? ఇప్పుడు నిన్ను నీ ఇల్లు వెతుక్కుంటూ నేనే వచ్చాను, గుర్తుంచుకో. సరేలే రాజీ, నా కోసం వచ్చావు, నాకు అదే చాలు. నువ్వొస్తేనేమి నేనొస్తేనేమి, ఇద్దరం మళ్ళీ ఇన్నాళ్ళకు కలిసాం. ఈ కోపాలు తాపాలు మానేసి కాస్త మామూలుగా మాట్లాడు తల్లి. ఎలా ఉన్నావు రాజీ? ఎక్కడుంటున్నావు చెప్పలేదు? కాఫీ కలుపుతూ వంటింట్లో నుంచి మాట్లాడుతోంది సింధు. తలదించుకొని ఏదో ఆలోచిస్తోంది రాజీ. కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది రాజీకి. వద్దు సింధు, కాఫీ అవి నేను మానేశాను. పోనీ పాలు తీసుకురానా రాజీ? అవి ఏవీ వద్దు సింధు, కాసేపు నాతో కబుర్లు చెప్పు చాలు. ఇన్నాళ్ళ మన దూరాన్ని నీతో కబుర్లు చెప్పి తగ్గించుకోవాలని వచ్చాను సింధు. ఎక్కడున్నావంటే చెప్పలేదు నువ్వు. నేను మా వారు మా ఊర్లో ఉండట్లేదు ఇప్పుడు. ఊరికి దూరంగా వచ్చేసాము అనుకోని పరిస్థితుల్లో. అవన్నీ ఒక పెద్ద కథలే. నా కూతురు లాస్య మాత్రం మా ఊరిలోనే మా చెల్లి దగ్గర పెరుగుతోంది. అవునా? నీ కూతురు ఏం చదువుతోంది ఇప్పుడు? కళ్ళు మెరుస్తున్నాయి సింధుకి. మనం అప్పుడే మన పిల్లల గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అప్పుడే ఎన్ని రోజులైపోయింది, తొందరగా గడిచిపోయాయి కదా రాజీ. అవును, నిజమే, చాలా. ఇప్పుడు నా కూతురు 10th క్లాస్ చదువుతోంది సింధు. చెల్లాయి దాన్ని చక్కగా పెంచుతోంది, చాలా ప్రేమగా చూసుకుంటోంది. కానీ అమ్మాయి సింధు, పక్కింటి సుజాత పిలుస్తున్నారు. వస్తున్నా పిన్ని గారు. ఉండు రాజీ, ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళింది బయటికి. ఎవరమ్మా, ఎవరైనా వచ్చారా? నా ఫ్రెండ్ వచ్చింది పిన్ని గారు, చాలా కాలం తర్వాత కలుసుకున్నాం అంది ఆనందంగా. ఒక్కదానివే ఉంటావు కదా అని ఒకసారి పలకరిస్తున్నానమ్మా, అంతే, వేరే ఏం లేదు. ఎలా ఉన్నావో ఏమిటో అని. వెళ్ళి తల్లి, మాట్లాడుకోండి. ఇందా రవ్వ లడ్డు చేశాను ఇందాక, తీసుకో అని గోడ మించి అందించి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ పిన్ని గారు అంటూ వచ్చేసింది సింధు. సారీ రాజీ, పిన్ని గారు పిలిస్తేను ఇదిగో ఆవిడ చేసిచ్చారు రవ్వ లడ్డు, తిను అంటూ పెట్టింది. సరే, అలా ఉంచు సింధు. ఇంతకీ నీ సంగతులేవి చెప్పవేమిటి? నీ పిల్లలు, మీ వారు? మా వారు ప్రదీప్ ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు. మాకు ఒకడే బాబు సన్నీ, వాడికి 11 ఏళ్ళు వచ్చాయి. నా పెళ్ళికి పిలిచేంత టైం లేకపోయింది రాజీ. చాలా హడావిడిగా జరిగిపోయింది మా పెళ్ళి. ఒక వారం రోజుల్లో అయిపోయింది. మా వారు చాలా మంచివారు. ఈ మధ్యే మా మావయ్య గారు చనిపోయారు. అమ్మ నాన్న అక్కడే మా ఊర్లో ఉన్నారు. ఇప్పటికీ ఇదే నా జీవితం అంటూ ముగించింది. సరే సింధు, నేను వెళ్ళాలి, మళ్ళీ వస్తాను అంటూ హడావిడిగా లేచి బయటకొచ్చింది రాజీ. అదేంటి రాజీ, ఇలా వచ్చావు అలా వెళ్ళిపోతున్నావు అంటూ నిరుత్సాహంగా అడిగింది సింధు. నేను మళ్ళీ వస్తానుగా సింధు అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది రాజీ. రాజీని పంపి లోపలికి వచ్చాక గుర్తొచ్చింది సింధుకి. అయ్యో, ఫోన్ నంబర్ అయినా తీసుకోలేదు అని. సరే, మళ్ళీ వస్తాను అంది కదా, అప్పుడు తీసుకుందాంలే అనుకొని పనిలో మునిగింది సింధు. సాయంత్రమైంది. ప్రదీప్, సన్నీ ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. తన ఫ్రెండ్ రాజీని కలిసిన విషయం చెప్పి చాలా మురిసిపోతుంది సింధు. మునుపటి ఉత్సాహం మళ్ళీ తిరిగి వచ్చినట్టు కనిపించింది ప్రదీప్కి సింధులో. రాత్రి వరకు చాలా చలాకీగా గడిపింది సింధు. ముగ్గురు చాలా ఆనందంగా ఉన్నారు, మళ్ళీ చాలా కాలం తర్వాత. రాత్రి రాజీ ప్రేమ, పెళ్లి విషయాలన్నీ చెప్తోంది ప్రదీప్కి ఆరుబయట కూర్చొని సింధు. అది ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు దీపు. అప్పటికి తనకంతా మెచ్యూరిటీ కూడా లేదు. మేమిద్దరము ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. ఇంటర్ అయ్యేసరికి వాళ్ళ పక్క ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి మా రాజీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువే అయినా అతను మా రాజీని చాలా ప్రేమగా చూసుకునేవారు. అతనే కాదు,
వాళ్ళ కుటుంబంలో అందరూ ఆమెని ఒక రాణిలా చూసేవారు. తను అదృష్టవంతురాలు అనిపించేది నాకు. ఎన్ని నగలు పెట్టారో, ఎన్ని కొనేవారో. అత్తగారు మా రాజీకి అన్నం తినిపించేవారట. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటారంటావా దీపు? చిన్న వయసులో పెళ్ళయిందన్న మాటే కానీ రాజా లాంటి జీవితం వచ్చింది. అప్పుడే దాని కూతురు 10th క్లాస్కి వచ్చిందట. కానీ ఏమైందో ఏమో, వాళ్ళ చెల్లాయి రమ్య మాత్రం పెళ్లి చేసుకోలేదని, రాజీ కూతుర్ని తనే పెంచుతోందని చెప్పింది. వాళ్ళ ఊర్లో ఉండట్లేదట రాజీ ఇప్పుడు, ఎందుకో మరి. మీ రాజీ భర్త ఏం చేస్తుంటారు అడిగాడు ప్రదీప్. ఆయనకి అక్కడే ఊర్లో రైస్ మిల్లులు, ఇంకా ఏవో బిజినెస్లు ఉన్నాయి. కావాల్సినంత డబ్బు, పొలాలు. అబ్బో, దానికేంటి దీపు, చెప్తూనే ఉంది. గట్టిగా చల్లగాలి వేస్తోంది. లోపలికి వెళ్దామా దీపు? భయంతో ప్రదీప్ చేపట్టుకొని అడిగింది సింధు తన కబుర్లు ఆపేసి. నీకింకా ఈ భయం పోలేదు సింధు. సర్లే పద అంటూ లోపలికి వచ్చేశారు ఇద్దరు. 2 రోజుల తర్వాత సింధు సన్నీని స్కేటింగ్ క్లాస్కి తీసుకెళ్ళింది. సన్నీ క్లాస్లో ఉండగా సింధు బయట పార్క్లో బెంచ్పై కూర్చుంది. దూరం నుంచి ఒక కేక వినిపించింది, సింధు అంటూ. అటువైపు తిరిగి చూస్తే రాజీ దూరం నుంచి ఇటుగా వస్తూ పిలిచింది. చెయ్యి ఊపింది సింధు. సింధు దగ్గరకు వచ్చి కూర్చుంది రాజీ. ఏంటి రాజీ, ఇలా ఎక్కడికి వచ్చావు అడిగింది సింధు. ఇక్కడికేదో పని మీద వచ్చానులే. నాకు తెలిసిన ఒక ఆవిడతో వచ్చాను. ఆవిడ రావడానికి ఇంకా టైం పడుతుందిలే. కాసేపు నీతో మాట్లాడడానికి నాకు మళ్ళీ భలే అవకాశం దొరికింది సింధు. అవును రాజీ, ఆ రోజు చాలా హడావిడిగా వెళ్ళిపోయావు. ఫోన్ నెంబర్ అయినా తీసుకోలేదని చాలా సార్లు అనుకున్నాను రాజీ. ఇప్పుడైనా నువ్వు నీ నెంబర్ ఇవ్వు. లేదు, నీ నెంబర్ నాకు చెప్పు సింధు, నేనే నీకు చేస్తాను. నెంబర్ చెప్పింది సింధు. సరే, నేనే చేస్తాను నీకు అంది రాజీ. కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. ఎప్పుడు వెళ్తావు సింధు నా కూతుర్ని చూడటానికి అడిగింది రాజీ. ఎప్పుడు వెళ్తావేమిటి రాజీ, నువ్వు చూపించవా నీ కూతుర్ని? అది కాదు, నువ్వు మీ ఊరు వెళ్తే అక్కడి నుంచి వెళ్తావు కదా అని. నేను ఆ టైంకి అక్కడ ఉండకపోవచ్చు కదా అని. అదా, వెళ్తాను. అమ్మ వాళ్ళని చూడాలి. ఇంకా ఎప్పుడో తెలియదు. సన్నీ పరీక్షలు అయ్యాక వెళ్తాను రాజీ. చెల్లాయి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. నువ్వే దాన్ని నిలదీయాల్సిందు. అదే నాకు బెంగ. లాస్యకి కొన్ని కాగితాలు అందచేయాల్సిందు. అదే ఆలోచిస్తున్నాను ఎలాగా అని. నేను ఇప్పుడే వెళ్ళడానికి అవ్వలేదు. కొంచెం నువ్వే ఎలాగైనా ఈ సాయం చేసి పెట్టవు. తప్పకుండా రాజీ. సాయం ఏంటి? ఆర్డర్ వేయాలి, కానీ ఏం చేయాలో చెప్పు. అది సమయం రాగానే చెప్తాను. నువ్వు రమ్యకి అందించు. తప్పకుండా రాజీ. సరే మరి, నేను వస్తాను సింధు. నువ్వు కూడా బయలుదేరు, వర్షం పడేలా ఉంది. సరే సరే అంటూ సన్నీని తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది సింధు. ఇంతలో రాజీ గబగబా వెళ్ళిపోయింది. ఫోన్ రింగ్ అయింది. నెంబర్ ఏదో కొత్తగా ఉంది. చూసేలోపు అనుకోకుండా ఆన్సర్ చేసింది సింధు. హలో, గొంతు గుర్తుపట్టింది సింధు. హలో రాజీ, నా నెంబర్ బాగానే గుర్తుపెట్టుకున్నావు. మర్చిపోతావనుకున్నా రాజీ. అప్పట్లానే నీ మెమొరీ సూపర్ అనుకో, పొగిడేస్తుంది సింధు. అబ్బా చాలే సింధు. ఎప్పుడు వెళ్తావు నువ్వు ఊరు? వెళ్తాను రాజీ. ఎందుకు అలా అడుగుతున్నావు? నాకు చాలా అవసరం ఉంది నీతో, అందుకే అడుగుతున్నాను సింధు. రమ్యని పెళ్లి కొప్పించాల్సిన బాధ్యత నీదే, మర్చిపోకు, సరేనా? అవును రమ్య ఎందుకు అలా ఉండిపోయింది చెప్పు. అది చెప్తానులే సింధు. నేను దాని పెళ్లి గురించి మాట్లాడినట్టు చెప్పావో అది నన్ను చంపేస్తుంది. చెప్పను రాజీ, నేనే అడుగుతాను ఎందుకు అలా చేస్తోందో. నాతో చాలా ప్రేమగా ఉండేది రమ్య, సొంత అక్కలాగా. నా మాట కాదంటుందా ఏంటి? మనిద్దరం కలిసి రమ్య పెళ్లి చేయాలి. తప్పకుండా అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. గొంతు చాలా మధురంగా వస్తోంది రాజీకి. నేను చెప్పానే, ఆ కాగితాలు మా అత్తవారింట్లో ఉన్నాయి. అవి మా గదిలో మా వారి తాతగారి పూర్వం నాటి పెయింటింగ్ ఫోటో ఒకటి ఉంటుంది. దాని వెనకాల కాగితాలు పెట్టాము. ఒక్కసారి అవి నా చెల్లికి అందజేయవు. అది వీలైనంత రహస్యంగా చూడమని చెప్పు సింధు. ఉంటాను అంటూ ఇంకా ఏవో కబుర్లు చెప్పి పెట్టేసింది ఫోన్. ఊరు బయలుదేరింది సింధు. సన్నీ చాలా సందడిగా ఉన్నాడు. ఇల్లంతా తిరిగేస్తూ అమ్మా ఇది బ్యాగ్లో పెట్టానా, అది పెట్టానా అంటూ చాలా హడావిడిగా చేస్తున్నాడు. నాన్న నువ్వు కూడా మాతో రావా అంటూ గారంగా అడుగుతున్నాడు. సింధు చాలా హడావిడిగా ఉంది కిచెన్లో. ఇంకో పక్క ప్రదీప్ని వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు. అలాగని మానలేదు. తనకే తెలియని ఒక అయోమయంలో చిరుకులో ఉంది సింధు. బస్సు బయలుదేరింది. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఆ చిన్న పిల్లాడి సంబరంలా. ప్రయాణం అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి మనుషుల్ని తీసుకువెళ్ళడం కాదు, చాలా రకాల భావోద్వేగాల్ని ఆత్మీయులకు చేరువ చేయడం. చల్లగాలితో పోటీ పడుతూ బస్సు వేగం పుంజుకుంది, ముందుకు సాగుతోంది.
తమ వారిని పంపించి చేతులూపుతూ సాగనంపుతున్నారు అక్కడున్నవారు. ప్రదీప్కి బాయ్ నాన్న అని చెప్తూ బస్సులోంచి బయటకు చూస్తూ చేతులు ఊపుతున్నాడు సన్నీ. చాలా కోలాహలంగా అమ్మమ్మ గారింటికి వెళ్తున్నాను అనే ఆనందంతో. సింధు మాత్రం ప్రదీప్ని వదిలి వెళ్ళలేక దిగులుగానే వెనక్కి వెనక్కి చూస్తూ ఉండిపోయింది. బస్సు కిటికీ పక్కన కూర్చొని తనతో పాటు ప్రయాణం చేస్తున్న చందమామని చూస్తూ చల్లగాలి తన చెంపల్ని తాకుతుంటే గత జ్ఞాపకాల అనుభూతుల్ని నెమరవేసుకుంటూ నిద్రలోకి మెల్లగా జారుకుంది సింధు. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో